హలో గైస్! ఇప్పటి వరకు ఈ స్వీట్‌నైతే మీకెవరో చెప్పుండరు. ఇదైతే ఒక మంచి డిజర్ట్ అనమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా నచ్చుతుంది చెర్రీస్ ఉంటే. సో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సో, దీనికోసం అయితే మిల్క్ పౌడర్ అయితే ఒక ప్యాకెట్, అలాగే చెర్రీస్, కాజు, మిల్క్ అండ్ షుగర్, ఐస్ క్రీమ్, బ్రెడ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టేసి మనం హాఫ్ లీటర్ వరకు పాలనైతే ఇందులో వేసుకోవాలి. పాలు కొంచెం కరిగినంత వరకు మరిగినంత వరకు అయితే ఉంచుకోవాలి. ఒక లో ఫ్లేమ్లో 5 ఆర్ 10 మినిట్స్ అయితే మనం మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు వేరే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే చెర్రీస్ అండ్ కాజు అండ్ బ్రెడ్ అయితే ఉంది కదా, ఇవైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే చెర్రీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతనే కాదు, క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో అయితే చెప్తాను ఎందుకనేది. అండ్ అలాగే మొత్తం కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పాలు అయితే ఉన్నాయి కదా, ఇదైతే దీని కన్సిస్టెన్సీ థిక్గా అయితే వచ్చేసింది. సో లేయర్గా వేయడానికి అయితే మనకి సరిపోతుంది. చూసుకోండి, మాడిపోతుంది. అందుకే మొత్తం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, ఇదైతే ఇలాంటి ఒక జార్ అయితే తీసుకోండి. అంటే ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, మనకి స్వీట్ షాపుల్లో కొనేటప్పుడు దొరుకుతుంది. ఇది ఉంటేనే అవుతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీని సైజు మనమైతే బ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఇదైతే ఫస్ట్ లేయర్ కోసం మనకి ఎంత రౌండ్ షేప్ అయితే కావాలో ఆ షేప్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మ్యాక్సిమం 3 బ్రెడ్ అయితే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి అయితే ట్రై చేద్దాం. అందులో పెట్టేసి సరిపోయింది, నీట్గా సరిపోయింది. అలాగే ఇంకా మిగిలిన 2 కూడా కట్ చేసుకోవాలి. మిగిలిన బ్రౌన్ ఉంటుంది కదా బ్రెడ్వి, అవైతే మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లేయర్ అయితే బ్రెడ్ అయితే పెట్టుకొని దాని మీద మిల్క్ కన్సిస్టెన్సీ ఉంది కదా, సో దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తము అంతా బ్రెడ్కి పట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, స్ట్రాబెర్రీ అయినా తీసుకోవచ్చు, లేదా మీకు వెనిలా నచ్చితే వెనిలా ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెర్రీస్ కాబట్టి నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఆ మిల్క్ లేయర్ పైన అండ్ బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం అయితే గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీనిపైన చెర్రీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, అవైతే పెట్టుకోవాలి. సో పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే సెకండ్ లేయర్ కూడా చేసుకోవాలన్నమాట. సో సేమ్ అలానే దీనిపైన బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకోవాలి సెకండ్ లేయర్కి మాత్రం. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మిల్క్ సిరప్ అయితే వేసుకోవాలి. షుగర్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి తీయగా ఉంటుంది చాలానే. అండ్ మళ్ళీ దానిపైన మనం చెర్రీస్ ఉంటాయి కదా, సో చెర్రీస్ని అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ డిజర్ట్ చేయడానికి. సో ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దీనిపైన వేసుకొని మొత్తం ఫస్ట్ అయితే మనం ఎలానైతే స్ప్రెడ్ చేసుకున్నామో అలానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. సో చూసారు కదా కొంచెం గ్యాప్ అయితే ఉండింది. సో దాన్ని కూడా నేను కవరప్ చేసేస్తున్నాను. మీకు ఇక్కడ ఐస్ క్రీమ్ అనే కాదు, వెనిలా, బటర్స్కాచ్ కూడా తీసుకోవచ్చు. మన ఫ్లేవర్కి ఏది సెట్ అయితే అదైతే తీసుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన బ్రెడ్ క్రమ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా ఈవెన్గా పూర్తిగా కలిసేలా వేసుకోవాలి. చూసారు కదా ఇలా అయితే మొత్తం వేసుకోవాలి. అండ్ వేసుకున్నాక దీనిపైన మళ్ళీ చెర్రీస్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే థర్డ్ లేయర్ ప్రాసెస్ అనమాట ఇదంతా. దీన్ని అండ్ మళ్ళీ ఇప్పుడు దీనిపైన బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకోవాలి. అండ్ పూర్తిగా చెర్రీస్ అనేవి కనిపించకుండా
చూసారు కదా ఎంత బాగుందో. ఈ ప్రాసెస్ కూడా చేస్తున్న కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది మాత్రం. అండ్ మళ్ళీ దీనిపైన మిల్క్ సిరప్ అయితే వేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే కాజు అండ్ చెర్రీస్ చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అండ్ పెద్దవిగా కాదు, చిన్నవి చూపిస్తున్నాను కదా, మనకి టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, అలా అయితే కట్ చేసుకొని దీనిపైన అయితే పూర్తిగా వేసుకోవాలి. మనకి ఎన్ని ఇష్టమైతే అన్నీ వేసుకోవాలి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనలీ ప్రాసెస్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. బట్ 1 అవర్ అయితే ఫ్రిడ్జర్లో పెట్టుకోండి. సో 1 అవర్ ఫ్రీజ్ అయ్యాక ఎప్పుడైతే చూసేద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది. కేక్ లాగే ఉంటుంది, డ్రీమ్ కేక్స్ అంటారు కదా ఆ టైప్లో వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. లేదా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.